ఉన్నత అధ్యాయం మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువుకి అంకితం. ఈ గాథ మరియు శ్రీరామచంద్రుని యశోగానం ఎన్ని కోట్ల పుటలు పూరించినా పూర్తి చేయలేనిది. శ్రీరాముని గొప్పతనం వాక్కుకి నాదానికి అతీతం. అయినా ఆ నామం నిత్యం అందరి మాటల్లో వినిపిస్తుంది, నాదంలో చేరి మనల్ని ఆదరిస్తుంది. ఎవరెలా రాముణ్ణి వారి హృదయంలో దర్శించారో వారలా రామకథని ఆవిష్కరించారు. హరి అనంతం, హరికథామృతం అనంతం, రమణీయమైన రామగాథ మహిమాన్వితం. భరతుడికి అయోధ్య రాజ్యం, ఇంకా రాఘవకి 14 ఏళ్ల పాటు వనవాసం. రఘుకుల నామం సదా సత్యధామం, ప్రాణాలైనా ఇస్తాం, ఆడిన మాట తప్పం. నేను వనవాసం స్వీకరిస్తున్నాను నాన్నగారు.
నుంచి తిరిగి వెళ్ళినప్పుడు దాన్ని కూడా మనతో తీసుకువెళ్దాం. ఇలాంటి బంగారు లేడిని అక్కడ ఎవ్వరూ చూస్తుంటారు. వినపడిందా? ఇప్పుడైనా నమ్ముతావా? శేషు, నా మనసుకి చాలా కంగారుగా ఉంది. నువ్వు వెళ్ళి. నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళలేను వదినా. సురక్షితం కాదు. మరి మీ అన్నయ్యకి? ఏది ఏమైనా సరే దీన్ని దాటుద్దామా? శాంతి. ఇప్పుడే తెస్తా స్వామి. వినాశకాలే విపరీత బుద్ధి. ఆగండి స్వామి. తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే, నేను మీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే. ఓ పడతి అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలరనెను సీత. నీకోసమే ఎదురు చూస్తున్నాను. గురుదేవులు నిజమే చెప్పారు. తను జాతుల మధ్య భేదం చూపడని, పేద గొప్ప తేడా పట్టించుకోడని. నాకు నమ్మకం ఉంది నువ్వు తప్పక వస్తావని.